దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ వారసత్వం రాబోతోందా? ఆయన మనవరాలు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కుమార్తె హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కుటుంబ ప్రాభవం తగ్గుతున్న సూచనల నేపథ్యంలో జిల్లాపై ఆధిపత్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ తన కుమార్తెను వ్యూహాత్మకంగా రాజకీయాల్లో దించుతున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుందంటూ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే సామాజిక మాధ్యమంలో వైసీపీ శ్రేణుల్లో హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు వైసీపీ నుంచి కానీ జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. కడప జిల్లాలో మాత్రం హర్షారెడ్డి రాజకీయ ప్రవేశంపై జోరుగా సాగుతున్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ప్రచారం నిజమే అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే అది కేవలం ఒక కుటుంబ సభ్యురాలి ఎంట్రీ మాత్రమే కాకుండా వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వ కొనసాగింపుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా యువతను, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఆమె పొలిటికల్ ఎంట్రీ దోహదపడుతుంది అన్న విశ్వాసం వైసీపీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం హర్షారెడ్డి కడప నుంచి లోక్సభ లేదా అసెంబ్లీ బరిలోకి దిగుతారు. అయితే అంతకంటే ముందు పార్టీ సంస్థాగత యూత్ విభాగాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాయలసీమ, మరీ ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు ఇటీవలి కాలంలో సడలింది. జగన్ బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా వైఎస్ సునీత, షర్మిల నిలబడ్డంతో కుటుంబం ఓటు బ్యాంకు కూడా నిట్టనిలువుగా చీలిపోయిందంటున్నారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచి హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అంటూ జరిగితే పరిస్థితులు జగన్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందన్న ఆశాభావం వైసీపీ వర్గీయుల్లో వ్యక్తమవుతోంది.